హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి కడాయి పన్నీర్. ఇంట్లోనే చాలా ఈజీగా నేను పన్నీర్ను కూడా ఎలా చేసుకోవాలో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టేసుకున్నానండి. దీంట్లో ఒక 4 ఎండుమిర్చీలను, అలాగే ఒక 1/2 టీ స్పూను మిరియాలను, అలాగే 1 టీ స్పూను జీలకర్రను, అలాగే 1 టీ స్పూను ధనియాలను వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇదేనండి కడాయి మసాలా. సో దీన్ని 2 నిమిషాలు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఒక కడాయి పెట్టేసుకుందామండి. మళ్ళీ దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిమిన 2 ఆనియన్స్ని వేసేసుకోండి. ఇవి మీడియం సైజు అండి. అలాగే దీంట్లో కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. సో ఇలా చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసేసుకొని పచ్చి వాసన పోయేలాగా చక్కగా కలిపేసుకోండి. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత 1/2 స్పూను పసుపును యాడ్ చేసేసుకోండి. అలాగే 1 టీ స్పూను మిర్చి పౌడర్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూను ధనియా పౌడర్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా అంతా కలిపేసేసుకోండి. సో ఇది చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 మీడియం సైజు టమోటోలను సన్నగా తరిమి యాడ్ చేసేసుకోవాలండి. సో ఇలా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి చక్కగా అంతా మసాలా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టమోటోలను ప్యూరీ చేసి యాడ్ చేసేసుకున్నాను. సో అది కూడా వేసేసుకొని చక్కగా మీరు ఒకసారి అంతా కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుందామండి. సో దీంట్లో మనము 1 టేబుల్ స్పూను బటర్ని యాడ్ చేసేసుకోండి. ఇందులో బటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను క్యాప్సికమ్ తీసుకున్నానండి. సో ఇలా పెద్దగా కట్ చేసి, అలాగే ఆనియన్స్ కూడా, అలాగే 1 టమోటాను కూడా ఇలా పెద్దగా కట్ చేసేసుకున్నాను. ఇది పన్నీర్ అండి. నేను హోమ్ మేడ్ పన్నీర్ ఇంట్లోనే రెడీ చేశాను. సో దాన్నే వేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే క్యాప్సికమ్ ముక్కలను వేసేసుకొని అలాగే ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి చక్కగా వీటిని కలిపేసుకోండి. సో ఇది ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లో టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. సో ఇవి వేసుకొని కూడా ఒక 2 నిమిషాలు చక్కగా కలిపేసుకోండి. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్గా పన్నీర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. సో పన్నీర్ వేసేసుకొని దీన్ని కూడా మనము ఒక 2 మినిట్స్ వేయించేసుకోవాలండి. వేయించేసుకుంటే దీంట్లో ఉన్న పచ్చి వాసన, వెజిటేబుల్స్లో ఉన్న వాసన అంతా వెళ్ళిపోతుంది. అలాగే దీంట్లో ఒక పించ్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదండి మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని. సో వాటిని మిక్సీలో ఫైన్గా పేస్ట్ పట్టకూడదు. చూడండి ఇలాగే కాస్త కచ్చపచ్చగానే ఉండాలి. సో ఇది వేసేసుకొని చక్కగా మీరు అంతా ఒక్కసారి కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న దాన్ని 1 నిమిషం ఉంచుకొని మనం ముందుగా వేసుకున్నాం కదండి టమోటో ప్యూరీది. సో దాంట్లో ఈ మసాలాలంతా యాడ్ చేసేసుకోండి. సో ఇది ఇలా వేసేసుకొని దీన్ని చక్కగా అంతా కలుపుకోవాలి. సో ఇదంతా చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనము కాసిన్ని వాటర్ యాడ్ చేసేసుకున్నాము. నేనైతే 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో వేసేసుకొని దీన్ని చక్కగా మీరంతా కలిపేసుకోవాలండి. ఇది మనకు రోటీలోకి, పుల్కాల్లోకి, అలాగే వేడివేడి రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో దీన్ని ఇలా కలిపేసుకున్నాం కదా. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని తీసేసుకున్న తర్వాత కూడా మీరు ఒక్కసారి కలిపేసుకోండి. లాస్ట్గా దీంట్లో మనము 1 టీ స్పూను కసూరి మేతిని యాడ్ చేసేసుకుంటున్నానండి. కసూరి మేతి వేసేసుకునేటప్పుడు మీరు కాస్త దాన్ని పెనం మీద వేసేసుకొని కాస్త రోస్ట్ చేస్తే అప్పుడు చక్కగా క్రష్ అవుతుంది. లేదంటే పచ్చిది కాస్త ఇదిగా ఉంటుంది. అలాగే లాస్ట్గా కాస్త కొత్తిమీరని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి పన్నీరు. ఈ పన్నీర్ అయితే సో ఇంతేనండి, మన కడాయి పన్నీరు రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా పన్నీరు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.